నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా బాలు ఇద్దరు కార్లో వస్తూ ఉంటే బాలు అసలు గోల్డ్ ఎలా మారింది, అసలు ఆ నకిలీ గోల్డ్ మన దగ్గరికి ఎలా వచ్చింది, ఆ అమ్మ అసలు ఏం డ్రామా చేసిందో ఆ మనోజ్ కాడికే ఇచ్చుంటుంది మీనాని గోల్డ్ అనేసి కోపంతో ఉంటాడు. మీనా ఇప్పుడు ఏం అడగకండి, ఇంట్లో అమ్మమ్మ గారు వచ్చే టైం అయింది, అమ్మమ్మ గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత బర్త్డే అయిపోయిన తర్వాత అమ్మమ్మ గారు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అడుగుదామండి, ఇప్పుడు మాత్రం ఏం అడగకండి, ఇప్పుడు అడిగితే మొత్తం గొడవగా ఉంటుంది, అమ్మమ్మ హ్యాపీగా ఉండలేదు అనేసి అంటుంది. అప్పుడు మీనా అడుగుతుంది బాలుని. అప్పుడు బాలు సరేలే నేనేం అడగను ఇంట్లో అనేసి ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ప్రభావతి మీనాని ఎక్కడికి వెళ్ళావా ఎంతసేపు, వంట ఎవరు చేయాలి, ఇదంతా పని ఎవరు చేయాలి అనేసి అంటుంది. అప్పుడు మీనాకి కోపం వచ్చి నేను ఎవరితోటైనా వెళ్ళానా, నా మొగుడుతోటే కదా నేను బయటికి వెళ్ళింది, నీకెందుకు అభ్యంతరం, నీకు చెప్పాలా నేను ఎటు వెళ్ళేది కూడా, మీరు చేసుకోలేరా వంట, మీరు పెట్టుకోలేరా అన్నం, అన్నీ నేనే చేయాలా మీకు అనేసి అంటుంది. అప్పుడు సత్యం వాళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడు రోహిణి మనోజ్ నువ్వు కొంచెం బెలూన్ చూడొచ్చు కదా అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ నా బుగ్గలు నొప్పి పెడతాయి అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు బాలు అవునరా నీ బుగ్గలు నొప్పి పెడతాయిరా లక్షలు మింగినోడా అనేసి ఒక బెలూన్ తీసుకొని బెలూన్ ఊదుతాడు. ఊదుతుంటే అది పగులుతుంది. అప్పుడు మీనా అది నా కడుపులోని మంట అగ్నిపర్వతాలంలా మండుతుంది అనేసి అంటుంది. అప్పుడు సత్యంకి అర్థం కాక ఏమైందమ్మా అనేసి అంటాడు. అప్పుడు మీనా ఏం లేదు మామయ్య గారు తనకి ఆకలిగా ఉందంట అన్నం పెట్టాలంట అనేసి అంటుంది. అప్పుడు సత్యం సరే అమ్మ అన్నం పెట్టుకో బాలుకి అనేసి అంటాడు. అప్పుడు బాలు తన రూమ్లోకి వెళ్ళిపోతాడు, మీనా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ వాళ్ళ బెడ్రూమ్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి వస్తుంది. ఏమైందండి అటు ఇటు తిరుగుతున్నారు, టెన్షన్ పడుతున్నారు అనేసి అడుగుతుంది. అప్పుడు మనోజ్ బాలు నా గురించి ఏమైనా అడిగాడా రోహిణి అనేసి అడుగుతాడు. అప్పుడు రోహిణి అసలు మీ గురించి ఎందుకు అడుగుతాడు బాలు, తను డెకరేషన్ చేసుకుంటున్నాడు అమ్మమ్మ బర్త్డేకి అనేసి అంటుంది. తర్వాత మనోజ్ సరేలే నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తానని వెళ్ళిపోతాడు. తర్వాత రోహిణికి వాళ్ళ బాబు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అమ్మ బాగున్నావా, నేను మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయమ్మ, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అమ్మ, నువ్వే మా అమ్మ అని తెలిసిన తర్వాత నాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి, చదవాలనే కోరిక కూడా ఉందమ్మా అనేసి మాట్లాడతాడు. అమ్మ నిన్ను చూడాలని ఉందమ్మా అనేసి అంటాడు. అప్పుడు రోహిణి సరే నాన్న అనేసి అంటుంది. అంతలోనే మనోజ్ వస్తాడు. వచ్చేసరికి సరే నాన్న మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు మనోజ్ ఎవరు బంగారం అనేసి మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. అప్పుడు రోహిణి ఎవరు లేరులేని మా ఫ్రెండ్ అనేసి చెబుతుంది. తర్వాత బాలు కారులో అమ్మమ్మ గారిని తీసుకొని వస్తూ ఉంటే అమ్మమ్మ గారు అంటే బాలుకి నానమ్మ అవుతుంది. నానమ్మ గారు బాలుని అడుగుతుంది, ఏంది నాన్న ఇంత డల్లుగా ఉన్నావు, ఎప్పుడైనా మంచిగా హుషారుగా ఉండేవాడు, ఈరోజు ఎందుకు ఇలా డల్లుగా ఉన్నావు అనేసి అంటుంది. అప్పుడు బాలు ఏం లేదులే షీలా డార్లింగ్ మామూలుగానే ఉన్నాను, నైట్ మొత్తం నేను కార్ తోలాను అందుకే నాకు కొంచెం అనేజీగా అనిపిస్తుంది అనేసి అంటాడు. అప్పుడు అమ్మమ్మ గారు అయితే మరి నువ్వు నైట్ కారు డ్రైవ్ చేసావంటే నేను ఆటో పట్టుకొని వచ్చేవాడిని కదరా, నీకెందుకు రిస్క్ అనేసి అంటుంది. అప్పుడు షీలా డార్లింగ్ నీ కోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వు ఆటోలో రావడం ఏంటి షీలా డార్లింగ్, నాకు ఎంత రిస్క్ ఉన్నా నేను బాగా చూసుకుంటాను కదా అనేసి అంటాడు. తర్వాత అక్కడ కారులో ఉండంగానే ఒక ఆమె గోల్డ్ మొత్తం వేసుకొని కనిపిస్తుంది షీలా డార్లింగ్కి. అప్పుడు షీలా డార్లింగ్ అలా బంగారం వేసుకుంటే దొంగలు మాత్రం ఊకుంటారా తీసుకోకపోతే అనేసి అంటుంది. అప్పుడు బాలు కూడా అవును మేమే రిచ్ మాకే గోల్డ్ బాగుందా అనేసి వాళ్ళు మెడలో వేసుకుంటారు, దొంగలేమో వచ్చి తీసుకెళ్తారు అనేసి అంటాడు. తర్వాత అమ్మమ్మ గారు అయినా ఈ గోల్డ్ నకిలీయా అలా మెరిసిపోతున్నాయి అనేసి అంటాడు. అప్పుడు బాలుకు కూడా కోపం వస్తుంది, తన నగలు గుర్తొస్తాయి, మీనా నగలు ఎమ్మోలే నానమ్మ మనకెందుకు ఆ విషయం అనేసి అంటాడు. తర్వాత అందరూ మీనా బాలు వాళ్ళిద్దరూ ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ప్రభావతి మీనాని హారతి ఇవ్వకు, శృతి రోహిణి ఇద్దరు ఇస్తారు హారతి అనేసి చెప్తుంది. అప్పుడు మీనా చాలా బాధపడుతుంది. శృతి అలాగే రోహిణి ఇద్దరు హారతి ఇవ్వండి అనేసి ప్రభావతి చెప్తుంది. అప్పుడు అమ్మమ్మ గారు ఏమైంది మీనా లేదా అనేసి అంటుంది. అప్పుడు బాలు మీనానే అమ్మ హారతి మొత్తం ప్లేట్ రెడీ చేసింది, కానీ మధ్యలోనే మా అమ్మనే వాళ్ళిద్దరు కోడలను ఇవ్వమన్నట్టుంది, అందుకే మీనా అక్కడ ఉండిపోయింది అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి నా కోడలు గురించి నాకు తెలియదా, మీనా నువ్వు కూడా ఈ హారతి అనేసి అంటుంది. అప్పుడు సత్యం కూడా ముగ్గురు కోడళ్ళు కదా మీరు ముగ్గురు హారతి ఇవ్వండి అమ్మమ్మ గారికి అనేసి అంటాడు. అప్పుడు ముగ్గురు హారతి ఇస్తారు. మీనా హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అనేసి అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు కూడా చాలా థ్యాంక్ యూ మీనా అనేసి అందరూ కలిసి అమ్మమ్మ గారిని లోపలికి తీసుకొచ్చేసరికి అంత డెకరేషన్ కళ్ళు మూసుకొని తీసుకొచ్చేసరికి అమ్మమ్మ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా 75వ సంవత్సరం పుట్టినరోజుకు మీరు చాలా గ్రాండ్గా చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ, మీరు నాకు ఎవరైనా నచ్చిన గిఫ్ట్ ఇస్తే మీకు ఒక గిఫ్ట్ నేను ఇస్తాను, మర్చిపోలేని గిఫ్ట్
గిఫ్ట్ ఇస్తాను అనేసి అంటుంది అమ్మమ్మ గారు.